సమ్రాట్ ప్రస్థానం. సాహసం, త్యాగం, విజయం. సమ్రాట్ తన దొంగతనానికి సిద్ధమవగానే ముసలి గురువు నవ్వుతూ, నాకు ముందే తెలుసు నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటావని అని చెప్పి ఏమేం కావాలో చెప్పడం మొదలుపెట్టాడు. శక్తిమందనం చేసేందుకు 5 మూలికలు అవసరమని, వాటిని సంపాదించడం శక్తి మార్గంలో తొలి అగ్నిపరీక్ష అని వివరించాడు. ఆ మూలికలు: నీలగిరి కలువ, జ్వలించని నీటిలో మాత్రమే ఉద్భవించే పుష్పం; చీకటి నెమలికట్టు, రాత్రి సమయంలోనే పూసే అరుదైన చెట్టు; విశాఖజీరు, భూగర్భంలో 10 ఏళ్లు నిద్రిస్తే మాత్రమే మెరిసే మూలిక; తేజోగంధ మంజరి, మంత్రబంధీలో దాగి ఉండే వాసన మూలిక; గరిమ తులసి, మాయ పురాతన మందిరం లోపల మాత్రమే పండే తులసి. ఇప్పుడే బయలుదేరి వెళ్ళు అని గురువు చెప్పడంతో సమ్రాట్ మొదటి మిషన్ ప్రారంభమైంది. తొలి మిషన్: నీలగిరి కలువ. సమ్రాట్ గురువు సమర్పించిన తొలి లక్ష్యం నీలగిరి కలువ. ఇది ఒక అరుదైన, అత్యంత విలువైన మూలిక. సాధారణ ఉష్ణోగ్రతలో పూయదు. ఇది కేవలం శాపగ్రస్త సరస్సులలో అతి శీతలంతో మాత్రమే వికసిస్తుంది. ఆ సరస్సు పేరు ఉష్ణగిరి సరస్సు. ఉష్ణగిరి సరస్సు సముద్ర మట్టానికి దిగువన ఉన్న మంచు లోయల మధ్య దాగి ఉన్న ఒక అత్యంత శీతల ప్రాంతం. ఈ సరస్సులోకి ప్రవేశించిన వారు ఎవరూ తిరిగి రాలేదు. ముసలి గురువు సమ్రాట్ను దగ్గరికి పిలిచి, బాబూ, నీలగిరి కలువ అనేది మూలికల రాణి. అది లభించాలంటే శరీరానికే కాదు, మనస్సుకు శక్తి అవసరం అని చెప్పాడు. సమ్రాట్, ఆ పువ్వు ఎక్కడ ఉంటుంది గురూజీ అని అడగ్గా, ఉష్ణగిరి సరస్సు లోపల ఒక మంచు ద్వీపంపై. కాని ఆ సరస్సు నీళ్లు కేవలం 2 నిమిషాలు కూడా శరీరాన్ని తట్టుకోనివ్వవు అని గురువు వివరించాడు. సమ్రాట్ తన శరీరాన్ని అలవాటు చేసుకునే శిక్షణ మొదలుపెట్టాడు. ముసలివాడు కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద వంటకాలను, శరీర ఉష్ణాన్ని నియంత్రించే ప్రాణాయామ సాధనలను నేర్పించాడు. ఉదయాన్నే మంచునీటిలో నిలబడి 3.5 నిమిషాలు శ్వాస నియంత్రణ, రాత్రి సమయాల్లో శ్వాస వేగాన్ని తగ్గించేందుకు నాడీశుద్ధి, శరీరపు శక్తిని శ్వాస ద్వారా నడిపించడంలో ప్రావీణ్యం పొందాడు. 7 రోజుల నిరంతర శిక్షణ తరువాత ముసలివాడు ఇప్పుడు వెళ్లవచ్చు. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో, పువ్వు నిన్ను దాక్కుంటుంది, అదే దీని రహస్యం అని అన్నాడు. సమ్రాట్ తన ఒంటరి యాత్రను మొదలుపెట్టాడు. మార్గమంతా మంచు పర్వతాల మధ్య విపరీత శీతల వాతావరణం అతనిని పరీక్షించింది. ప్రతి అడుగు గడ్డకట్టిన నేలపైనే. శరీరం బలహీనంగా మారుతున్నా అతని మానసిక శక్తి ముందుకు నడిపించింది. సమ్రాట్ చివరికి సరస్సు ఒడ్డున చేరాడు. అక్కడ ఓ పెద్ద బండరాయి, దానిపై ఒక జాడ కనిపించింది. బండ మిగిలి ఉన్నందున ఆ పువ్వు బండమీద ఉండే అవకాశముంది. సమ్రాట్ తడి వస్త్రాలను వేసుకుని ఒంటిపై నూనె పూతలతో శరీర ఉష్ణాన్ని నిలుపుకునే ప్రయత్నం చేశాడు. 10 అడుగులు ముందుకెళ్లగానే శరీరం అస్సలు స్పందించకుండా మారిపోయింది. తన శ్వాసను ఆపి మనస్సును కేంద్రీకరించాడు. ఇది లక్ష్యం కోసం చేస్తున్న యుద్ధం. ఆయాసంగా అతను మధ్యలో బండపైన పువ్వును చూశాడు. నీలం రంగులో మెరిసిపోతూ గులాబీ ఆకారపు కలువలా చల్లదనంతో నిండి ఉంది. ఆ పుష్పాన్ని తీసుకునే సమయానికి అతను స్పృహ కోల్పోయే అంచున ఉన్నాడు. అతని శరీరం గడ్డకట్టింది. కాని చివరి క్షణానికి ప్రాణవాయువును చేతులపై కేంద్రీకరించి శరీరాన్ని నిలబెట్టుకున్నాడు. బయటకు రావడం సులువు కాదు. తిరిగి ఒడ్డుకొచ్చేసరికి స్పృహ కోల్పోయాడు. 3 గంటల తరువాత ముసలి గురువు అతన్ని ఓ ప్రత్యేక మూలిక ధూపంతో స్పృహలోకి తెచ్చాడు. తను ఇప్పుడు మొదటి అడుగు వేశాడు. మిగిలిన మూలికల కోసం యాత్ర. రజనీకాంత్, చిన్నంనాయుడుల సహకారం. ముసలివాడు మరో మిషన్ కోసం సమ్రాట్తో పాటు రజనీకాంత్, చిన్నంనాయుడిని తీసుకెళ్లాడు. వీరికి మరొక మూలికను తెచ్చే కార్యం అప్పగించాడు. ఈ మూలిక అగ్ని ప్రకృతి కలిగినది. అగ్నిదేవి లోపల దాగిన అగ్నిమణి వేరు. దాన్ని పొందాలంటే శరీరానికి, మనస్సుకి సంయమనం అవసరం. అగ్నిదేవికి చేరిన వీరికి అందమైన కాని మాయామయమైన వాతావరణం ఎదురైంది. ప్రతిదీ భ్రమలా అనిపించే దృష్టి, శరీరాన్ని దహించే వేడి, శరీరపు నీరు ఆవిరైపోతుంది, ఊపిరి ఆడదు. తద్వారా 3 యోధులు ఒక మంత్రబంధం ద్వారా వాస్తవాన్ని గ్రహించి సరిగ్గా మాయని దాటగలిగారు. అగ్నిమణి వేరును తాకినప్పుడు అది అందరినీ వదలలేదు. కాని సమ్రాట్ పక్కన ఉన్న రజనీకాంత్ తన కాంతివంతమైన శరీరంతో ముందుకు వెళ్లి దాన్ని అందించాడు. చిన్నంనాయుడు తన శబ్దమయ శక్తితో లోపలికి మార్గం సృష్టించాడు. ఆ 3 బంధం మరింత బలపడింది. 3వ మిషన్: స్మృతి విల్వపత్రం. తరువాత ముసలివాడు వారికి 3వ మూలికను తెచ్చే కార్యమిచ్చాడు. ఈసారి వారు చాపల్య ద్వీపం అనే గాలిలో తేలే ద్వీపానికి వెళ్ళాలి. అక్కడ అడుగు పెట్టగానే జ్ఞాపకాలు ప్రత్యక్షమయ్యే మాయ ఉంటుంది. ఈ మిషన్లో వారు తమ జీవిత జ్ఞాపకాలను ఎదుర్కొన్నారు. చిన్న సమ్రాట్ తన అన్నయ్యను కోల్పోయిన బాధను, చిన్నంనాయుడు తన తల్లిపాటల లోపలి శూన్యాన్ని, రజనీకాంత్ తాను చంపిన వారి భారం గుర్తుపెట్టుకున్నారు. 3 అనుభవాలను అంగీకరించి స్మృతి విల్వపత్రం అనే మూలికను పొందారు. 4వ మిషన్: తేజోమయ మూలిక. ఆపై ముసలివాడు వారిని అశ్రునది లోయలు అనే 4వ మిషన్కు పంపాడు. అక్కడ వారు జ్ఞాపకాల్లో కాకుండా వేదనలో నడిచి దాని లోతులో శక్తిని గ్రహించాల్సి వచ్చింది. సమ్రాట్ తనలోని శూన్యతను అంగీకరించి
తేజోమయ మూలికను అందుకున్నాడు. చిన్నం నాయుడు తన తల్లిపాటను పాడి పొందాడు. రజనీకాంత్ తన తప్పుల బాధను అంగీకరించి జ్వాలలోంచి వెలుగు తీసుకున్నాడు. 5వ మిషన్ స్మృతిదీపమంజరి. చివరగా ముసలివాడు వారిని మాయమరుపు లోయకు పంపాడు. అక్కడ ఒకరు తప్ప మిగతావారికి తమ గుర్తింపే మరిచిపోయింది. లోపల అడుగుపెట్టగానే శరీరాలు ఉన్న మెదడు ఖాళీ అయ్యింది. సమ్రాట్ మాత్రం చిన్ననాటి జ్ఞాపకాల ద్వారా తనను తాను గుర్తుపెట్టాడు. స్మృతిదీపమంజరిని అందుకున్నాడు. కాని రజనీకాంత్, చిన్నం నాయుడు ఇంకా మాయలోనే ఉన్నారు. ఇద్దరూ కూడా మాయమరుపు లోయలో తాము ఎవరో, ఎందుకు వచ్చినారో, ఎవరిని కలిశారో మర్చిపోయారు. శరీరం ఉన్న వ్యక్తిత్వం లేని పుటలాంటివారు. మొదట రజనీకాంత్ను వెతుక్కు వెళ్లాడు. అతను ఒక ప్రశాంతమైన మడిలో జలపాతాల శబ్దాన్ని ఆస్వాదిస్తూ తన శరీర శక్తిని ఉపయోగించి అక్కడి చెట్లకు నీరు పారుస్తూ ఉన్నాడు. కాని అతని కళ్లలో గతం లేదని స్పష్టంగా కనిపించింది. సమ్రాట్ దగ్గరకు వెళ్లి పలికాడు, రజనీ అన్నా, నీవేనా? అతను ప్రశ్నార్థకంగా నవ్వి, నా పేరు రజనీనా? బావుంది, కాని నేను కేవలం నీటిని శుభ్రపరిచేవాణ్ణి అన్నాడు. సమ్రాట్ గుండె లోతుల్లో విచారం. తన మిత్రుణ్ణి ఇలా చూడడం తట్టుకోలేకపోయాడు. అతనితో అనేక సంఘటనలు, అనుభవాలు గుర్తుకు తెచ్చాడు. కాని రజనీకాంత్ స్పందించలేదు. ఆ సమయంలో సమ్రాట్ తన తొలి మిషన్లో రజనీకాంత్ ఎలా అగ్నిమణి వేరును తెచ్చాడో, చిన్నం నాయుడు శబ్దశక్తితో లోపలికి మార్గం సృష్టించాడో గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. ఆ అగ్నిదేవి నీ శరీరం నుంచి వెలువడిన వెలుగు మాతో మాట్లాడింది. నీవల్లే మనం ప్రాణాలతో బయటపడ్డాం. అప్పుడప్పుడే రజనీకాంత్ కళ్లలో తళుకులు కనిపించాయి. అతను నిదానంగా ప్రశ్నించాడు, అవన్నీ నిజమేనా? నీ మాటల్లో నాతో ఉన్న ఆత్మను వింటున్నాను. అతడు స్పృహలోకి రావడం మొదలైంది. సమ్రాట్ అప్పుడు తేజోమయ మూలికను తీసి అతని చేతిపై చల్లాడు. ఆ వెలుగు లోపలికి చొచ్చుకుపోయింది. వెంటనే రజనీకాంత్ ముఖంపై మార్పు. అతని ముఖంలో గంభీరత, బాధ, స్నేహం అన్నీ ఒకేసారి కనిపించాయి. సమ్రాట్ అని అతను నినదించాడు, నిన్ను మర్చిపోవడం కన్నా మరణించడం మేలు. ఇద్దరూ దగ్గరగా ఆలింగనం చేసుకున్నారు. చిన్నం నాయుడు పునరుద్ధరణ. ఇప్పుడు సమ్రాట్ రెండో పనికి శ్రీకారం చుట్టాడు. చిన్నం నాయుడిని వెతికే పని. అతను ఒక ఊరిలో వాద్యగాడి వేషం వేసుకుని తిరుగుతున్నాడు. సమ్రాట్ రజనీతో పాటు అతన్ని చూసి గమనిస్తే అతనిలో శబ్దశక్తికి కనీస జాడలేదు. సమ్రాట్ దగ్గరకు వెళ్లి అన్నాడు, మీరు వైద్యం చేసే వైద్యులు కారు, మీరు ఓ యోధుడు. నీ శబ్దంతో మంత్రాలు తిరుగుతాయి. చిన్నం నాయుడు చిన్నగా నవ్వాడు. పాపం నాయనా, నేనేదో చిన్న ప్రాణిని, కాని యుద్ధమా నాతో ముడిపడలేదేమో. సమ్రాట్ సరదాగా పాటలు ఆలపించాడు. చిన్నం నాయుడు చిన్నప్పుడు పాడిన తల్లి పాట గుర్తు చేశాడు. ఆ పాట విన్న వెంటనే అతని కన్నీళ్లలో స్పందన. ఈ పాట ఎప్పుడో మా అమ్మ పాడేది. ఎలా తెలుసు? సమ్రాట్ అందుకు జవాబిచ్చాడు, మీరు మాతో కలిసి నలుగురికి ప్రాణం పోశారు, మమ్మల్ని ఆదుకున్నారు. చిన్నం నాయుడు కూర్చున్న స్థలంలో ఒక్కసారిగా ధ్వని మారింది. సమ్రాట్ అతనిపై స్మృతిదీపమంజరి మూలికను చల్లాడు. ఆ వెలుగు లోపలికి జొరబడి చిన్నం నాయుడు ఒక్కసారిగా గట్టిగా అరవడంతో స్పృహలోకి వచ్చాడు. సమ్రాట, నా పాడుబడిన జ్ఞాపకాల నదిలో నువ్వు నా వైపు వచ్చావు. ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. శక్తిమంతమైన నూనె తయారీ. ఇప్పుడు ముగ్గురు మిత్రులు తిరిగి మాయమరుపు లోయ నుండి బయటకు వచ్చారు. ముసలి గురువు ఎదురుచూస్తున్నాడు. అతను అభినందనలతో వారిని స్వాగతించాడు. ఇప్పుడు మేలు మొదలవుతుంది. మీరు ముగ్గురు పునరుత్థానమయ్యారు. కాని ముందు ఆ మూలికల శక్తిని మిళితం చేసి ఒక్కసారి శక్తిమంతమైన నూనెగా తయారు చేయాలి. ఇది మంత్రసిద్ధతకు మొదటి దశ అని గురువు చెప్పాడు. ఇప్పుడు సమ్రాటు, రజనీకాంత్, చిన్నం నాయుడు కలిసి ఒక గుహలోకి వెళ్లారు. అక్కడ కలుపు సంస్కరణ ప్రారంభమైంది. దొంగతనపు మిషన్లు, మంత్రజ్వాల సీసా. సమ్రాట్, రజనీకాంత్, చిన్నం నాయుడు కలిసి శిబిరంలో ముసలి గురువుతో కూర్చున్నారు. ఇప్పటి వరకు నువ్వు చేసినవి సాహసాలు. నువ్వు నిన్ను సిద్ధం చేసుకున్నావు. కాని నిజంగా శక్తిని పొందాలంటే నీలో శక్తిమదనం జరగాలి. ఇప్పటి నుండి నువ్వు చేయవలసింది దొంగతనం. కొన్ని అరుదైన వస్తువులు సాధించాలంటే దొంగతనం తప్ప వేరే దారి ఉండదు. నాకు ఇంకా 2 వస్తువులు కావాలంటే నువ్వు 2 పనులు చెయ్యాలి అన్నాడు గురువు. సమ్రాట్ ఆశ్చర్యంగా, ఏం పనులు గురూజీ అని అడిగాడు. ముసలివాడు మెల్లగా నవ్వి, ఇవి దొంగతనపు పనులు బాబూ. మదనం కోసం అవసరమైన పదార్థాలన్నీ మాయరాజ్యంలో కనిపించవు. కొన్ని దాచబడ్డాయి, కొన్ని దొంగల వలనే దొరుకుతాయి అన్నాడు. సమ్రాట్ కళ్లలో ధైర్యం చూపిస్తూ, చెప్పండి గురూజీ, నేనేం చేయాలో అన్నాడు. మొదటి పని, మాయరాజ్య రాజధాని తమిశ్రాలోని వళ్ళూరి కుటుంబం ఇంట్లో నుంచి ఒక మంత్రజ్వాల సీసా తీసుకురావాలి. అది ఒక్కసారి మదనం కోసం కలిస్తే నీ శరీరం శక్తి గ్రహణానికి సిద్ధమవుతుంది అన్నాడు గురువు. ముందుగా ఆ మాయరాజధాని తమిళరాలో ఆ ఇల్లు ఎక్కడ ఉందో వెతకాలి. ఆ ఇల్లు ప్రతిరోజు తను ఉన్న ప్రదేశాన్ని మార్చుకుంటూ ఉంటుంది. దానిని కనిపెట్టే ఒకే ఒక్క మార్గం దాని నీడ అని ఆ ఇంటిని కనిపెట్టే మార్గాలను వారికి చెప్పాడు. ఇంటి లోపలికి ప్రవేశించాలంటే ఏమన్నా మంత్రాలు ఉంటాయా అని సమ్రాట్ అడగ్గా, అవి మాట్లాడే మంత్రాలు కావు. నిశ్శబ్దం, విశ్లేషణ, గమనిక, ధైర్యం, ఇవే నీ ఆయుధాలు అన్నాడు.
ఇంటివారు ఎవరైనా గుర్తిస్తే అని అడగ్గా, అక్కడ ఎవరైనా నిన్ను పట్టుకుంటే నువ్వు ప్రాణాలతో ఉంటావన్న నమ్మకం కూడా లేదు అని చెప్పి జాగ్రత్తలు చెప్పి ముసలి గురువు సమ్రాట్ని సాగనంపాడు. తమిశ్రా రాజధాని ప్రయాణం. రాజధానికి ప్రవేశించే దారిలో అడవి ప్రాంతాలు, శిలల వంకలు, అంధకార లోయలు ఉన్నాయి. ఇది నిశ్శబ్దం, కాని ప్రతి మూలలో మరణం దాగి ఉంది. ఏ రాక్షసజీవి దాడి చేస్తుందో చెప్పలేము. కాని సమ్రాట్కు భయం లేదు. ఎందుకంటే రాక్షస జీవులకు తమ వాసన రాకుండా ముసలి గురువు ఒక ఔషధాన్ని ఈ ముగ్గురి శరీరాలపై పూశాడు. ఈ వాసన 1 నెల వరకు ఉంటుంది. ఈ వాసన ఉండడం వలన ఏ రాక్షసజీవి దాడి చేయదు. రాత్రి సమయాల్లో రజనీకాంత్ వంట చేస్తాడు. ఆకుపచ్చ ఆకులను పొడిచిన పప్పులతో స్వల్పంగా తిని పడుకున్నారు. చిన్నంనాయుడు మాత్రం నిద్రకి అలవాటు లేక అటూ ఇటుగా పర్యవేక్షణలో ఉంటాడు. మరుసటి రోజు నగరంలోకి వీధుల్లో తిరుగుతూ వళ్ళూరివారి ఇంటికోసం వేట మొదలుపెట్టారు. అది రాజధాని అవ్వడం వల్ల ఇంటిని కనుక్కోవడం ఇంకా కష్టమవుతుంది. ఎందుకంటే వళ్ళూరివారి ఇల్లు రోజుకి ఒక్కో ప్రదేశంలో ఉంటుంది కనుక ఎవరికి ఆ ఇంటి గురించి తెలియదు. కాబట్టి ఎటువంటి సహాయం కూడా ఉండదు. ఒకరోజు రాత్రి వర్షం కనిపించిన ఓ శ్మశానంలో శరణు తీసుకున్నారు. చల్లటి గాలి, పైకప్పు లేని మంటలగుట్ట. కాని అదే సమయానికి ఓ వృద్ధ సన్యాసి కనిపిస్తాడు. అతడు వారిని చూడగానే మాయాత్మలకు కావలసినది పతంజలి చైతన్యమే అని చెప్పి అతను సమ్రాట్ చేతిలో బంగారు ఆకరపు చిహ్నం పెట్టి మాయమైపోతాడు. అదే ఓ సంకేతం. మరుసటి రోజు నగరం మొత్తం నడిచే సమయానికి సమ్రాట్ పాదాలు గాయపడ్డాయి. చాలా ఇళ్ళు, కాని ఒక్కటి కూడా సాధారణం కాదు. వాస్తుశాస్త్రంతో మిళితమైన మాయల తలుపులతో కూడిన నగరం. చిన్నం నాయకుడు తన చాకచక్యంతో గురువుగారు చెప్పిందేంటి, నీడవలన మాత్రమే ఆ ఇంటిని కనుక్కోగలం అని గుర్తుచేసుకుని ఆకాశ వేదికపై నుంచి వీక్షించాడు. ఆ రాజ్యంలో అన్ని ఇళ్లను పరీక్షించడం మొదలుపెట్టాడు. మొత్తం రాజ్యంలో ఒక ఇంటి తలుపు మాత్రమే మధ్యాహ్నం 12 గంటలకు నీడవేయడం లేదు. అదే వళ్ళూరివారి ఇల్లు అయి ఉంటుందని గుర్తించారు. సమ్రాట్ ఒంటరిగా ఆ ఇంటి లోపలికి వెళ్లాలి అని గురువు చెప్పిన మాటలను రజనీ గుర్తుచేశాడు. ఆ ఇంటిలోకి ప్రవేశించడం సాధారణ విషయం కాదు. ఓ చుట్టూ తిరిగే వ్యోమరక్షణ ఉంది. గాలి రూపంలో ఉండే సున్నిత భద్రత. అలాంటి వేళ రజనీకాంత్ ఎవరికి అనుమానం రాకుండా ఓ ఆటపిల్లలా మాయలతో ఆడుతూ దాన్ని గుర్తించాడు. భూమికి 3 అడుగుల క్రింద ఓ పాత ప్రవేశ ద్వారం ఉంది. ఆ ఇంటి చుట్టూ 4 అగ్నిశలాకాలు. దాన్ని దాటి లోపలికి ప్రవేశించాలి. చిన్నంనాయుడు తన శరీరాన్ని నీటిమయం చేసే విద్యతో మంటల మధ్య నుంచి దారిని తీయగలిగాడు. చివరికి సమ్రాట్ ఒంటరిగా వెళ్లి ఇంటిలోకి ప్రవేశించాల్సిన సమయం. ముసలి గురువు చెప్పినట్లు లాంతర్ను గోడకు తాకించి కుడివైపు తిప్పాడు. నల్ల తలుపు తెరుచుకుంది. ఇంటి లోపల మర్మమైన గదులు, చెవి కోసే శబ్దాలు. ఒక్కో గదిలో ఆత్మలు బంధించబడ్డాయి. అవి మాటలతో మాయలు వేస్తాయి. సమ్రాట్ తన మనస్సును నియంత్రించుకుని మెట్ల మధ్యలో సీసా మెరిసే చోటుకు చేరుకున్నాడు. అది మాయజ్వాలల సీసా. దాన్ని తీసుకునే క్షణంలో గదిలోని వెలుగు కనుమరుగయ్యింది. గాలి తగ్గిపోయింది. శ్వాసను పట్టుకోలేకపోయాడు. కాని తన మృత్యుంజయ యోగ సాధన ద్వారా శ్వాసను 60 సెకండ్లపాటు నిలిపాడు. కాని బయటికి రావడం అంత ఈజీ కాదు. ఇంటి తలుపు తిరిగి మూసివేసింది. గోడలు తిరుగుతున్నాయి. చివరికి రజనీకాంత్ తన జ్వాల విద్యతో తలుపును తాకగా తలుపు మళ్లీ తెరుచుకుంది. సమ్రాట్ బయటకు రాగానే ఆ జ్వాలలతో నిండిన సీసాను తీసుకుని తిరుగు ప్రయాణం చేసి 6వ రోజు రాత్రి ఆశ్రమానికి చేరుకున్నారు. శిబిరంలో గురువుకు అది ఇవ్వగానే ముసలి గురువు కళ్లలో తెలియని ఆనందం. ఆ ముసలి గురువు ఆనందాన్ని చూస్తే సమ్రాట్కి ఎందుకో అనుమానం కలిగింది. కాని బయటపడలేదు. సమ్రాట్ ఇంకా ఒకటి తీసుకుని వస్తే చాలు. కాని ఇది కొంచెం కష్టంతో కూడుకున్నది. ఇక్కడి నుండి తూర్పు వైపుకు 5 రోజులు ప్రయాణం చేస్తే చంద్రవంశరాజ్యం వస్తుంది. ఆ రాజ్యంలో రాజకుమార్తె లత మెడలో కాలనాగమణి ఉంటుంది. అది తీసుకుని రావాలి అని చెప్తాడు. సమ్రాట్ తలవంచి, మళ్లీ దొంగతనమా, శక్తికాంక్షలో ఇంకా ఎంతదాకా పోతానో తెలియదు. కాని మాయరాజ్యపు గుండెలోకి వెళ్లి తిరిగి వచ్చానంటే ఇక ఎక్కడికైనా వెళ్లగలను అని తనలో తాను అనుకున్నాడు. ముసలి గురువు, ఇది నీ మెదడు శక్తిపై ఆధారపడుతుంది. ఈ మిషన్లో నీకు సహాయం ఉండదు. నువ్వు ఒక్కడివి వెళ్లాలి అంతటితో వదిలేశాడు. కాని సమ్రాట్ మదిలో ఎన్నో ప్రశ్నలు. ఈసారి ఇది కేవలం ఒక యాత్ర కాదు. ఇది అతని స్వయం అభియానం, మనోశక్తికి పరీక్ష. సమ్రాట్ యొక్క చంద్రవంశ యాత్ర ప్రయాణం మొదలైంది. తన పూర్వ మిషన్ తరువాత శరీరమంతా అలసటగా ఉంది. కాని చలిలోనూ వేడిలోనూ సమ్రాట్ పాదయాత్రే ప్రారంభించాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న ప్రతిరోజు ఒక కొత్త అధ్యాయంలా మారింది. మొదటి రోజు మంచు కొండల మధ్యకి ప్రవేశించాడు. తక్కువ ఆహారం, విపరీతమైన గాలులు. ఒక చిన్న గుహలో ఓ పల్లెవాడు అతనికి శరణి ఇచ్చాడు. ఆ వాడు సమ్రాట్ను చూస్తూ, నీ కళ్లలో ఓ మర్మముంది. నువ్వు యోధుడివి, కాని నువ్వు నన్ను చూసి చూడనట్టు దొంగచూపులతో చూస్తున్నావు
అందులో ధైర్యం లేదు, బాధ ఉంది అని చెప్పాడు. సమ్రాట్ మాత్రం నవ్వకుండా తల ఊపాడు. రెండవ రోజు ఒక చిన్న వనంలో తలదాచుకున్నాడు. ఆకలితో బాధపడుతుండగా ఓ రాక్షస బల్లితో సమరమాడాల్సి వచ్చింది. శరీర బలాన్ని ఉపయోగించి వనప్రదేశంలో చిన్న పంట మొక్కల్ని గుర్తించి వాటితో అన్నం వండుకున్నాడు. ఈ రోజు అతనికి స్పష్టంగా అర్థమైంది, బలమైన శక్తి కంటే ఆహారమే ప్రాణాధారం. మూడవ రోజు ఒక కొండమీద పల్లెలో ఓ చిన్న ఆశ్రమాన్ని కనుగొన్నాడు. అక్కడ ఓ వృద్ధముని స్నానం చేస్తున్నాడు. సమ్రాట్, నేను చంద్రవంశ రాజ్యంలోకి వెళ్తున్నాను అని అడిగాడు. ఆ వృద్ధుడు నవ్వి, నీవు వెళ్లేది భద్రతగల నగరానికి కాదు, అది మాయలతో నిండిన కోట అన్నాడు. ఇతడి మాటలతో సమ్రాట్ అప్రమత్తమయ్యాడు. నాలుగవ రోజు చీకటి అడవుల్లో దారి తప్పిపోయాడు. ఎడతెరిపిలేని వర్షం, ఆకలితో అలసటతో ఒక మాగాణిలోకి వాలిపడిపోయాడు. రాత్రి సమయంలో ఓ చిరుత పులి అతని శరీరాన్ని వెతికింది. కాని అతను తన శ్వాసను నియంత్రించి శరీరాన్ని చలించకుండా ఉంచాడు. ఉదయం పులి వెళ్లిపోయింది. ఐదవ రోజు చంద్రవంశ రాజ్యానికి చివరి అడుగు. దూరంగా తెల్లని మేడలు, నీలిరంగు సింహధ్వజాలు కనిపిస్తున్నాయి. సమ్రాట్ ప్రయాణం పూర్తి చేశాడు. చంద్రవంశ రాజ్యంలోకి ప్రవేశం. సుధార్నగడం చంద్రవంశ రాజధాని. గొప్ప నిర్మాణాలు, నీలివెలుగు వీధులు, ప్రతి మూలా నిఘా చేతులపైనే ఉంది. ఒక ఉచిత సత్రంలో బస ఏర్పాటు చేసుకున్నాడు సమ్రాట్. అక్కడ అతనికి వేణు అనే యువకుడు సహచారిగా ఎదురయ్యాడు. వేణు వ్యక్తిత్వం. వేణు చిన్న వయస్సులోనే ఊరిలో శక్తి లేక అవమానాలు ఎదుర్కొన్నాడు. తన కుటుంబాన్ని వదిలేసి చంద్రవంశంలో జీవితాన్ని ఆరంభించాడు. వేణు, నిన్ను చూడగానే నీవంటే నమ్మకం వచ్చింది అన్నాడు. సమ్రాట్, ఎవరికైనా శక్తి ఉండకపోవచ్చు, కాని దీర్ఘనిశ్చయం ఉంటే దానిని సృష్టించవచ్చు అన్నాడు. ఇద్దరి మధ్య స్నేహం బలంగా పెరిగింది. వేణుగుండె గాయాలు, భయాలు బయటపెడుతున్నాడు. సమ్రాట్ మాత్రం ప్రత్యేక దృష్టితో ఈ నగరాన్ని పరిశీలిస్తున్నాడు. అతని లక్ష్యం కాలనాగమణి. మరోవైపు సాగర్ మరియు టీం వచ్చారు. ఇక సాగర్, నరేష్, సురేష్ మరియు ఇతర 6 శక్తిశాలులు, మొత్తం 10 మంది విద్యార్థులు చంద్రవంశ పోటీకి చేరుకున్నారు. చంద్రవంశ రాజాధిరాజు వరుణేంద్రుడు సభలో తలెత్తి ప్రసంగించాడు. ఈ పోటీ మా రాజ్య గౌరవానికి ముడిపడినది. విజేతలు కేవలం పురస్కారాలు కాదు, ప్రాచీన శక్తులు పొందుతారు. సభ నిండిపోయింది. సాగర్ శాంతంగా కానీ దృఢంగా, నేను గెలవాలనుకోను, కాని నన్ను సవాలు చేసినవారు నా శక్తిని గుర్తించాలి అన్నాడు. సమ్రాట్ రోజూ వేణు సహాయంతో రాజమహల్ నిర్మాణాన్ని గమనిస్తున్నాడు. 4 భద్రతా స్థాయిలు, రహస్య గేట్లు, శబ్దానికి స్పందించే రక్షణ వలయాలు. కాలనాగమణి లతమెడలో ఉన్నప్పటికీ అది జీవంతో కలిసిపోయినదిగా భావిస్తున్నారు. ఈ మిషన్ ఒకటి కాదు, ఇది సమ్రాట్ జీవితంలో ఒక పరిణామ మార్గం. నాగమణిని సమ్రాట్ దక్కించుకుంటాడా? సాగర్, సమ్రాట్ ఇద్దరూ కలుస్తారా? ఈ పోటీలో సాగర్ గెలుస్తాడా? సమ్రాట్ శక్తులను పొందుతాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే స్టోరీని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.